2026లో ఇంటర్ విత్ జేఈ జాయిన్ అయ్యి, లేకపోతే ఇంటర్ విత్ ఇంటిగ్రేటెడ్ జేఈ జాయిన్ అయ్యి, ఒక మంచి ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి, దాంతోపాటు చాలా మంచి డీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవాలి అంటే నల్లకుంట సరౌండింగ్స్ లైక్ విద్యానగర్ కానివ్వండి, అశోక్ నగర్, హిమాయత్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్పేట, ఉప్పల్, ఈ సరౌండింగ్స్లో కూడా అలాంటి ఇన్స్టిట్యూట్, జూనియర్ కాలేజ్ మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఐఐటి జేఈ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేసింది 2017లో, కానీ ఇప్పటి వరకు 1:4 రేషియోలో, అంటే ప్రతి నలుగురిలో ఒకరికి టాప్ కాలేజ్, టాప్ యూనివర్సిటీ. నాట్ ఓన్లీ జనరల్గా చాలా మంది కాలేజెస్ ఏం చేస్తూ ఉంటాయి, జూనియర్ కాలేజెస్ సో జేఈ మీద ఫోకస్ చేసి అదర్ ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అదర్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, జేఈతో పాటు మనం చూసుకుంటే ఐజర్ ఉంది, నైజర్ ఉంది, బిట్స్ ఉంది, తర్వాత శివనాడార్ యూనివర్సిటీ ఉంది, తర్వాత జిఎఫ్టీ కాలేజెస్ ఉన్నాయి. జేఈలో మెయిన్ గా ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు ప్లాన్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక మంచి టాప్ యూనివర్సిటీలో సీట్ వచ్చేలాగా ప్లాన్ ప్రకారం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విత్ దట్టు విత్ లిమిటెడ్ బ్యాచ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే 10 బ్రాంచులు లేవు. ఎక్కడో 100-200 బ్రాంచులు ఉంటే ఒక్కొక్క కార్పొరేట్ కాలేజ్ కి, జూనియర్ కాలేజ్ కి ఎక్కడో ఒక్క దగ్గర క్రీమ్ బ్యాచ్, అంటే బాగా చదివే పిల్లలందరూ ఒక బ్యాచ్ ఒక దగ్గర వేసి అక్కడి నుంచి వాళ్ళని ట్రైన్ చేసి టాప్ ఫ్యాకల్టీ వెళ్ళి వాళ్ళని రుబ్బి అది చేసి ఇది చేసి ర్యాంక్స్ తెప్పించుకుంటారు. అవన్నీ కూడా అన్ని 100 బ్రాంచుల్లో కూడా ఇదే పోస్టాలు ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి, ఇది నిజమా కాదని మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. మీ అందరికీ తెలుసు ఈ విషయం.